డాక్టర్ కళ్యాణ్ నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 121 మున్సిపాలిటీల్లో అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నది. మరిపేట మున్సిపాలిటీలో కూడా 15 వార్డులకు 15 వార్డులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అన్ని వార్డులో మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అన్ని వార్డులో కూడా బీఫామ్ అందజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మరిపేట పట్టణ ప్రజలకు ఒకటే మేము కోరుతున్నాను. ముఖ్యంగా ఇవాళ అభివృద్ధికి ఓటేయండి, మార్పు కొసము ఓటేయండి. గతంలో పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, ఈ మున్సిపాలిటీలో చేసిన వాళ్ళు అక్రమాలు కావచ్చు, ఇవాళ అనేక అక్రమాలు చేసేవారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాల 6 గ్యారెంటీలు కావచ్చు, 420 గ్యారెంటీలు కావచ్చు, ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా మరోసారి వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఈ మున్సిపాలిటీ ఓటర్లకు మోసం చేయడానికి వాళ్ళ రావడం జరుగుతుంది. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి. పింఛన్లకు ఇవాళ ఇవ్వకుండా, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఈ పట్టణంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా మరోసారి తెలంగాణ ప్రజలకు ఓటే అడగడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కనుక ఓటర్లారా, ఈ పట్టణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి బీజేపీ ద్వారానే జరుగుతుంది, నరేంద్ర మోడీ గారి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఈ పట్టణాలు అభివృద్ధి జరిగినాయంటే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పథకాల ద్వారానే, పథకాలు ప్రవేశపెట్టిన ద్వారానే అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా ఇవాళ 141 మున్సిపాలిటీలకు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అమృత్ పథకం ద్వారా ఇవాళ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇవాళ మురికి వాడలు కావచ్చు, ఇవాళ వాళ్ళకు ఉజ్వల పథకం కింద వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, స్వచ్ఛ భారత్ ద్వారా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు, హరితవనములు కావచ్చు, ప్రతి ఒక్క అభివృద్ధి పట్టణాలు అభివృద్ధి చెందాయంటే నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారానే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడం ద్వారా అభివృద్ధి జరిగినది. ఇది వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మునిగిపోయింది. టిఆర్ఎస్ పార్టీకి వేస్తే మురికి కాలంలో వేసేట్టే ఓటు. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఇలాంటి పార్టీకి ఇవాళ పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళ ఈ పట్టణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. యువకులను ఇవాళ మేమందరూ కూడా మాకు చాలా మహిళలు మొట్టమొదటిసారి పోటీ చేయబోతా ఉన్నారు. యువకులు మాకు ఇవాళ ఇలా స్వచ్ఛమైన రాజకీయాలకి వాళ్ళ ఈ పట్టణ ప్రజలు మాకు ఆదరించాలని ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. కనుక వాళ్ళ అంగబలంతోనే, ధనబలంతోనే వాళ్ళ ఓటర్లకు భయపెట్టి ఇవాళ వాళ్ళ కొనాలని చూస్తా ఉన్నారు. కనుక ప్రజలు ఒకసారి ఆలోచించండి. మా అభివృద్ధి నిధులు మావి. ఇవాళ వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడుకుంటే ఇవాళ మాకు ఇవాళ భయభ్రాంతి గురి చేసి ఓటేయకుండా చేయాలని ప్రయత్నిస్తాం అధికార పార్టీ. కనుక ఇప్పటికైనా ప్రజల్లారా, అభివృద్ధికి మార్పుకు ఇవాళ మాకు ఓటేస్తే ఈ పట్టణానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తాము. కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఈ పట్టణానికి అభివృద్ధి చేస్తామని, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చేస్తామని వాళ్ళ మేము హామీ ఇస్తున్నాము. కనుక మాకు ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి వాళ్ళ ప్రతి వార్డులో చెప్తాము. మాకు ప్రతి వార్డు నుంచి కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాము. ఈ మున్సిపాలిటీకి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే ఇవాళ నరేంద్ర మోడీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని ఇవాళ మాకు అవకాశం కల్పించవలసిందిగా ఈ ఓటర్లకు, పట్టణ ఓటర్లకు మేము విన్నవించుకుంటున్నాము. భారత్ మాతాకి భారత్.